Hi guys, welcome to YCC Quick Chat. నేను మీ సాయి. Thank you so much for your support. And match number 47. Match number 47. It is KKR versus DC. KKR versus Delhi Capitals. అండ్ కేకేఆర్ వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు సెకండ్ పొజిషన్లో. దే వన్ 5 మ్యాచెస్. వాళ్ళు మూడు మ్యాచ్లు ఓడిపోయారు. సిఎస్కే మీద ఓడిపోయారు, రాజస్థాన్ రాయల్స్ మీద అండ్ పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు. అండ్ డీసీ వాజ్ ఇన్ 5th పొజిషన్. వాళ్ళు చాలా లేట్గా వచ్చినా వాళ్ళు మేల్కొన్నారు లాస్ట్ మూమెంట్లో. దే ఆర్ గివింగ్ ఎ టఫ్ ఫైట్ ఫర్ ద అపోజిషన్ టీమ్స్, అందులో డౌటే లేదు. 10 మ్యాచ్లు ఆడితే 5 నెగ్గారు, అందులో 5 ఓడిపోయారు. అండ్ దే వన్ ఆన్ చెన్నై సూపర్ కింగ్స్ మీద నెగ్గారు, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటన్స్, అగైన్ గుజరాత్ టైటన్స్ అండ్ ముంబై ఇండియన్స్. వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ కూడా నెగ్గారు. సో డీసీ సేమ్, వీళ్ళు కూడా అంతే. వీళ్ళ మీద కూడా ప్రెషర్ ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ 4లో 3 నెగ్గితే వెళ్తారు. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మైండ్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, వీఆర్ అవుట్ అని. అక్కడి నుంచి వాళ్ళు నెగ్గుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళ మీద ప్రెషర్ తక్కువ కంపేర్ టు కేకేఆర్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంది. బికాస్ దే లాస్ట్, వాళ్ళు 262 కొట్టి కూడా ఓడిపోయారు పంజాబ్ మీద. సో డెఫినెట్లీ ప్రెషర్ ఈజ్ ఆన్ కేకేఆర్, అందులో డౌటే లేదు. అండ్ ఈ రెండు టీమ్స్ మధ్య ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది ఈ సీజన్లో. ఆ మ్యాచ్ వెరీ హై స్కోరింగ్. కేకేఆర్ 272 కొట్టారు ఆ మ్యాచ్. నరైన్, రఘువంశీ, రసల్ వీళ్ళందరూ కూడా పెచ్చగొట్టుడు కొట్టారు. నరైన్ 85, రఘువంశీ 54, రసల్ 41. చివరిలో రింకు 8 balls 26, 272 పెట్టారు బోర్డు మీద. అండ్ ఢిల్లీ ఫెయిల్ టు చేజ్ ఇట్. వాళ్ళు చాలా హ్యూజ్ మార్జిన్తో ఓడిపోయారు, ఆల్మోస్ట్ 100 runs మార్జిన్. ఒక రిషబ్ పంత్ ఒక్కడే 55, 25 balls అండ్ టీస్టన్ స్టాక్స్ 54, అంతే. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. బట్ ఇప్పుడు ఢిల్లీ, దే ఆర్ లుకింగ్ డిఫరెంట్, దే ఆర్ లుకింగ్ కాన్ఫిడెంట్. టాప్లో దే ఆర్ డ్రింగ్ జేక్ ఫ్రేజర్ మ్యాగర్, తను బాగా సూపర్ హిట్టింగ్ చేస్తున్నాడు. అండ్ మిడిల్లో రిషబ్ పంత్ ఉన్నాడు, స్టబ్స్ ఉన్నాడు, చివరిలో అక్షర్ పటేల్ ఈస్ ప్లేయింగ్ అండ్ అభిషేక్ పోరల్. సో దే ఆర్ లుకింగ్ గుడ్. ఇప్పుడు చూడాలి మరి హౌ దే ఎలా ఆడతారు ఏంటి అని. బట్ ఈ మ్యాచ్ డెఫినెట్గా అంత వన్ సైడ్ అయితే ఉండదు. ఢిల్లీ క్యాపిటల్స్ విల్ గివ్ టఫ్ ఫైట్ ఫర్ దెమ్, అందులో డౌటే లేదు. అండ్ హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 33 మ్యాచెస్ జరిగినాయి వీళ్ళిద్దరికి. ఢిల్లీ 115 అండ్ కేకేఆర్ 117. హై స్కోర్ ఫర్ డీసీ ఆన్ కేకేఆర్ ఈస్ 228, లో స్కోర్ ఈస్ 98. హై స్కోర్ ఫర్ కేకేఆర్ 272, ఈ సీజనే వచ్చింది ఇది. లో స్కోర్ ఈస్ 97. రెండు టీమ్స్ కూడా చాలా, కేకేఆర్ టీమ్ అఫ్ కోర్స్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా స్టిల్ దే ఆర్ అండ్ వెరీ గుడ్ టీమ్. వాళ్ళ బౌలింగ్ కొంచెం క్లూలెస్ అయింది, అదర్వైజ్ దే బ్యాటింగ్ వాజ్ వెరీ గుడ్. అండ్ స్క్వాడ్స్, ఐ థింక్ దెర్ వోంట్ బి, ఐ థింక్ ఎనీ చేంజ్ ఏమి ఉండదు వాళ్ళ స్క్వాడ్లో. సేమ్ కేకేఆర్ ప్లేయింగ్ ట్వెల్వ్, దే ఫాలో దిస్ సేమ్ ప్లేయింగ్ ట్వెల్వ్. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, ఇంకా నితీష్ రాణ్ వాళ్ళు తీసుకురావట్లేదు బికాస్ రఘువంశీ ఈస్ ప్లేయింగ్ వెల్. రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు, రసుల్, రమన్దీప్, వాళ్ళు చమీరాని ఆడించారు. ఐ థింక్ స్టాక్ ఇంకా అవైలబుల్గా లేడు వాళ్ళకి. అండ్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్ని ప్లేస్లో దే షుడ్ హ్యావ్ ప్లేడ్ శ్రేయాన్స్ శర్మ ఆల్ వైభవ్ అరోరా. మీకు మంచి బౌలింగ్ ఆప్షన్ ఇచ్చాడు, ఎందుకని అనుకుల్ రాయ్ని ఆడించారో నాకు అర్థం కాదు. అండ్ డీసీ ఆర్ లుకింగ్ వెరీ కాన్ఫిడెంట్. వాళ్ళు కూడా దే విల్ గో విత్ అన్చేంజ్. ఐ థింక్ జేక్ ఫ్రేజర్ అండ్ అభిషేక్ పొరలు ఓపెన్ చేశారు లాస్ట్ మ్యాచ్లో. అండ్ షై హోప్, రిషబ్ పంత్, టీస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుమార్ కుషాగ్రా, కుల్దీప్ యాదవ్, లిజార్డ్ విలియమ్స్, ముఖేష్, ఖలీల్ అండ్ రసిక్ సలాందార్ ఇస్ బౌలింగ్ రియల్లీ వెల్. వాళ్ళకి డెత్ ఓవర్స్లో కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. 2 మ్యాచ్లో కూడా హీ కంట్రోల్ రన్స్ వెరీ వెల్. 2 కూడా హై స్కోరింగ్ గేమ్స్ వాళ్ళు ఆడిని, బట్ ఆ రెండిట్లో కూడా హీ బౌల్డ్ రియల్లీ వెల్. వికెట్స్ చేస్తున్నాడు, ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నాడు, హీఈస్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ కేకేఆర్ సాట్ ద వే దే లాస్ట్ దేర్ లాస్ట్ మ్యాచ్, 261 కొట్టి ఓడిపోయారంటే ఇట్స్ వరల్డ్ రికార్డ్ ద వే పంజాబ్ చేజ్ ఇట్. అండ్ వాళ్ళ బౌలర్స్ మీకు ఆల్రెడీ సునీల్ నరైన్ అంత బాగా బౌలింగ్ చేశాడు. ఒక బౌలర్ ది బెస్ట్ ఇచ్చాడు, 4 overs జస్ట్ 24, ఆల్మోస్ట్ 6 ఎకానమీతో వెళ్ళాడు.
అంటే మిగతా బౌలర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 19 ఎకానమీతో వాళ్ళు రన్స్ ఇచ్చేశారు. దే ఆర్ గుడ్ బౌలర్స్ వాళ్ళకి. హర్షిత్ రాణా కానీ, చమీరా, రసుల్. బట్ అది ఇంకా బ్యాడ్ టైం అని చెప్పాలి వాళ్ళకి. బట్ యూ కెనాట్ రూల్ అవుట్ కేకేఆర్ బౌలర్స్. వాళ్ళని తక్కువ అంచనా అయితే వేయలేం. అండ్ దీనికి ముందు మ్యాచ్ కూడా కేకేఆర్ జస్ట్ త్రుట్లో నెగ్గారు వాళ్ళు. బై ఛాన్స్ ఒక మిస్ అయ్యి ఒక్క రన్తో నెగ్గారు ఆర్సీబీ మీద. సో దే షుడ్ బి కేర్ఫుల్, అందులో డౌటే లేదు. బికాస్ డీసీ ఈజ్ నాట్ ఏ డీసీ విచ్ ఫస్ట్ 6 మ్యాచ్లో ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కాదు వాళ్ళు. దే ఆర్ లుకింగ్ డిఫరెంట్. వాళ్ళు అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి అడాప్ట్ అయ్యారు. వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ అట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 200. రిషబ్ పంత్ అలాగే ఆడుతున్నాడు, స్టబ్స్ ఆడుతున్నాడు, అండ్ టాప్లో జేక్ ఫ్రేజర్ ఉన్నాడు. సో దీస్ కేకేఆర్ బౌలర్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. టాస్ టాస్ అనేది కీ అవుతుంది. ఈ టాస్ ఈస్ బికమింగ్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ విన్ ఆర్ లాస్ అని. అండ్ కేకేఆర్ స్టాట్స్, ఒకసారి స్టాట్స్ ఇస్తే కేకేఆర్ భలే గమ్మత్తుగా ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి బోత్ బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ బెస్ట్ బౌలర్ సునీల్ నారాయణ్. సునీల్ నారాయణే హైయెస్ట్ రన్స్ గెటర్, 357 రన్స్. సునీల్ నారాయణే హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా వాళ్ళకి. సునీల్ నారాయణ్ తర్వాత ఫిల్ సాల్ట్. వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా దే ప్లేయింగ్ వెల్. ఫిల్ సాల్ట్ 176 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. 324 రన్స్ స్కోర్ చేశాడు ఫిల్ సాల్ట్. నరేన్ 184 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. దీస్ టూ ఆర్ బ్యాటింగ్లో వీళ్ళ ఓపెనర్సే వీళ్ళకి, అందులో ఇంకో మాటే లేదు. సేమ్ విత్ బాల్, సునీల్ నారాయణ్ 8 balls 10 wickets, 8 matches 10 wickets. హర్షిత్ రాణా నెక్స్ట్ బెస్ట్ బౌలర్ వాళ్ళకి, 6 matches 9 wickets. రసుల్ కూడా బౌలింగ్ వెల్, 8 matches 9 wickets. బట్ వీళ్ళందరూ కూడా ఎక్స్పెన్సివ్ అవుతున్నారు అబ్బా వీళ్ళ బౌలర్స్. హర్షిత్ రాణా ఎకానమీ వాస్ 10, రసుల్ ఎకానమీ వాస్ 11, వరుణ్ చక్రవర్తి వాస్ 10. వరుణ్ చక్రవర్తిని గట్టికి కొడుతున్నారు ఈ ఏపీఎల్లో. మరి షుడ్ సి. ఫర్ డీసీ ద బెస్ట్ బౌలర్ వాస్ ముఖేష్ 7 matches 13 wickets. ఎకానమీ ముఖేష్ ఎకానమీ కూడా హయ్యర్ సైడ్, బికాస్ ముఖేష్ విల్ బౌల్ పవర్ ప్లేలో. హీ విల్ నాట్ బౌల్, హీ విల్ బ్లో ఇన్ ద మిడిల్ అండ్ డెత్. సో హీ విల్ బికమ్ ఎక్స్పెన్సివ్. 11 ఉంది ఎకానమీ. కుల్దీప్ యాదవ్ యాజ్ యూజువల్ హీస్ వెరీ గుడ్, 7 matches 12 wickets విత్ అన్ ఎకానమీ ఆఫ్ 8.5. లాస్ట్ మ్యాచ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు కుల్దీప్. అండ్ మనం మాట్లాడుకోవాల్సింది రసిక్ సలాందార్ గురించి. 4 మ్యాచ్లు ఆడాడు, 6 wickets. హిజ్ ఎకానమీ వాస్ 10. ఇషాంత్ ఇంకా స్టిల్ ఐ థింక్ ఇషాంత్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ దెమ్. అండ్ బ్యాటర్స్లో మనం రిషబ్ పంత్ లీడింగ్ ద చార్ట్ వాళ్ళకి, 371 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 160. టిస్టన్ స్టాప్స్ 273 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 192. జేక్ ఫ్రేజర్ 5 మ్యాచ్లు ఆడాడు. 5 మ్యాచ్లోనే 250 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 237. ఈ స్ట్రైక్ రేట్లు అసలు ఈ ఇయర్స్ వీళ్ళ స్ట్రైక్ రేట్లు చూస్తుంటేనే భయం వేస్తుంది అసలు. ఈవెన్ అభిషేక్ పొరల్ హ్యాస్ ఏ స్ట్రైక్ రేట్ ఆఫ్ 155. వాళ్ళు డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్నే పక్కన పెట్టారు, బికాస్ డేవిడ్ వార్నర్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ అవుతున్నాడు. ప్లస్ స్ట్రైక్ రేట్ వాస్ బికమింగ్ అ ప్రాబ్లం లాస్ట్ ఇయర్లో కూడా డేవిడ్ వార్నర్ స్ట్రైక్ రేట్ వాస్ బ్యాడ్. అండ్ అక్షర్ పటేల్ కూడా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు వాళ్ళకి. అండ్ సో ఇట్ విల్ బి అ వెరీ గుడ్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్, అండ్ బాలర్ స్పిన్నర్స్కి అండ్ వీళ్ళ బ్యాటర్స్కి. కేకేఆర్ స్పిన్నర్స్ అండ్ డీసీ బ్యాటర్స్, హౌ రిషబ్ పంత్, జేక్ ఫ్రేజర్ కానీ ఎలా ఫేస్ చేస్తారు. అండ్ ఈవెన్ ఢిల్లీ ఆల్సో హ్యావ్ వెరీ గుడ్ స్పిన్నర్స్, కుల్దీప్ అండ్ అక్షర్. అండ్ డీసీ ఓపెనింగ్ బౌలర్స్ ఖలీల్ కానీ ముఖేష్ కానీ, దే షుడ్ బి కేర్ఫుల్, బికాస్ ఫిల్ సాల్ట్ అండ్ నరేన్ దే విల్ అటాక్ యూ. వాళ్ళు మీదకి వస్తారు, బ్యాంగ్ వస్తారు. సో దీస్ ఓపెనింగ్ బౌలర్స్ షుడ్ బి కేర్ఫుల్. అందులో డౌటే లేదు. వాళ్ళ సిచ్యువేషన్తో సంబంధం లేదు, పిచ్తో సంబంధం లేదు, అటాక్ చేస్తారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు అవుట్ అవ్వచ్చు, క్లిక్ అయితే మటుకి ఇట్ విల్ బి అ డిస్ట్రాక్షన్, అందులో డౌటే లేదు. సో ఇది ఐ ఫీల్ విన్నింగ్ ఛాన్సెస్ టఫ్. ఈ మ్యాచ్ చెప్పడం కష్టం అబ్బా. డీసీ వర్సెస్ కేకేఆర్ విన్నింగ్ ఛాన్సెస్ అంటే somehow I feel DC has more winning chances. That's it. Thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.